అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జ్ఞానోదయము. రచయిత కుంతి గారు. ఇక కథలోకి వెళితే, గేటు శబ్దమైనది. ఇంకా నిద్రపోకుండా కొడుకు కోసము ఎదురు చూస్తున్న యశోదమ్మ బెడ్రూమ్ కిటికీ నుండి తొంగి చూసింది. ప్రేమ్ వచ్చాడు. వెహికల్ పార్కు చేస్తున్నాడు. బెడ్రూమ్ నుండి వచ్చి మెయిన్ డోర్ తలుపు తెరిచింది. ప్రేమ్ లోపలికి వచ్చాడు. సరాసరి తన రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి నిశ్శబ్దంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. నాన్న, భోజనం చేయవా? గదిలోకి వెళ్ళి అడిగింది. లేదమ్మా, ఆకలిగా లేదు, నన్ను పడుకోనివ్వు, దయచేసి నీవు తిని పడుకో అని సమాధానము చెప్పి మంచంపై వాలిపోయాడు. అతని తత్వము తెలిసిన యశోదమ్మ రెట్టించలేదు. డైనింగ్ హాల్లోకి వచ్చింది. ఆమెకు తినబుద్ధి కాలేదు. 2 అరటి పండ్లు తిని అన్నీ సర్ది తన గదిలోకి వచ్చి మంచం పైన వాలింది. నాన్న ప్రేమ్, మ్యారేజ్ బ్యూరో కళ్యాణ్ రామ్ గారు 2-3 మంచి సంబంధాలు పంపించారు. అన్నీ బాగానే ఉన్నాయి. అందులో ఒక సంబంధము మరీ బాగుంది. మనలాగే చాలా కింద నుండి పైకి వచ్చిన కుటుంబము. అమ్మాయి నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరు. నీవు ఒకసారి చూసి సెలెక్ట్ చేస్తే ముందుకు వెళ్ళవచ్చు. సెలవు దినము కావడంతో ప్రేమ్ తాపీగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అన్నది యశోదమ్మ. ప్రేమ్ తినడము ముగించి తల్లి కూర్చున్న సోఫాలో వచ్చి కూర్చున్నాడు. అమ్మ, నాన్న చిన్నప్పుడే పోయినా అయినవారు ఎవరూ సహాయము చేయకున్నా నీవు రెక్కలు ముక్కలు చేసుకొని చాలా కష్టపడి పెంచావు. ఇప్పుడు నిన్ను సుఖపెట్టాల్సిన బాధ్యత నాది. అందుకే తెలిసి తెలియక వాళ్ళు వీళ్ళు చెప్పగా విని ఏదో సంబంధాన్ని ఎంచుకొని ఎవరినో పెళ్లి చేసుకోను. మన ఇంటికి వచ్చిన అమ్మాయి నిన్ను సరిగా చూడకపోతే అంతకంటే నాకు ఇంకొక నరకము లేదు. అందుకే నేను ఒక పని చేయాలనుకున్నాను. నాకు అన్ని విధాలా బాగా నచ్చిన అమ్మాయిని, నన్ను నిన్ను బాగా చూసుకోగలదు అనుకున్న అమ్మాయిని వెతికి బాగా అర్థం చేసుకొని ఆపై ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నీవు చూసేదెప్పుడు, ప్రేమించి పెళ్లి చేసుకునేదెప్పుడు? లేదమ్మా, ఆ పని జరిగిపోయింది. నీకు ఇన్ని రోజులుగా చెప్పలేదు. ఏమిటి, పెళ్ళి కూడానా? లేదు లేదు, విను చెబుతాను. యశోదమ్మ కాస్త కుదుటపడి ప్రేమ్ వైపు చూసింది. శ్రీలత నాలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరు. మా ఆఫీస్లో నాతో పాటు పనిచేస్తుంది. చాలా అందమైనది, చురుకైనది. కొంతకాలముగా ఆమెను ప్రేమిస్తున్నాను. ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది. ఓహ్, ఎంత మంచి మాట చెప్పావు. ఈ మాట ముందే చెబితే ఈ పేరాయల చుట్టూ, బ్యూరోల చుట్టూ తిరగకపోయేదానిని. కానీ అమ్మ, ఒక మాట. అమ్మాయిది మన కులము కాదు, మన మతం కూడా కాదు. నన్ను మాత్రము చచ్చే అంత ఇష్టపడుతుంది. ప్రేమ్, భగవంతుడు నీకు చదువుతో పాటు సంస్కారము, విజ్ఞత, సహృదయము ఇచ్చాడు. మన బంధువులు నీ గురించి పొగుడుతుంటే నాకెంతో ఆనందముగా ఉంటుంది. నీ నిర్ణయము ఎప్పటికీ సరైనదనే భావిస్తాను. అమ్మ, ఈరోజు శ్రీలతతో మాట్లాడి ఇంటికి తీసుకొని వస్తాను. నీకు పరిచయం చేస్తాను. ఆమెతో మాట్లాడిన తర్వాత నా నిర్ణయము సరైనదని ఒప్పుకుంటావు. నీవు అమ్మాయి మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. చదువు, సంస్కారము ఉన్నవాళ్ళు, ప్రపంచాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. కాబట్టి ఏ సమస్య ఉండదు. ఇంకా అమ్మాయిని చూడవలసిన అవసరం లేదు. మంచి రోజు చూసుకొని నన్నే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళు, నేనే మాట్లాడతాను. ఈరోజు మా స్నేహితుడు ఒక పెద్ద హోటల్లో పార్టీ ఇస్తున్నాడు. శ్రీలత నేను కలిసి వెళ్తున్నాము. పార్టీ అయిన తర్వాత ఆమెను ఇంటిలో డ్రాప్ చేసే ముందు నీకు ఒకసారి చూపిస్తాను. ఆ తర్వాత నీవు అన్నట్లుగా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళతాను. అలాగే తీసుకొనిరా. నీకు ఇష్టమైన పాయసము, గారెలు చేసి ఉంచుతాను. అలాగే వస్తూ వస్తూ మంచి చీర, పండ్లు తీసుకొనిరా నవ్వుతూ అన్నది. 5 స్టార్ హోటల్. పార్టీ ఆడంబరముగా, రిచ్గా జరుగుతోంది. అక్కడ కరెన్సీ భోజనాల రూపంలో, మద్యం రూపంలో, ఆటల పాటల రూపంలో రూపాంతరము సంతరించుకుంటున్నది. శ్రీలత, ప్రేమ్ ప్రక్కనే కూర్చున్నారు. శ్రీలత బ్యాక్ సైడ్ అంతా కనిపించే విధంగా ఉన్న జాకెట్టు, ఉల్లిపొర లాంటి ట్రాన్స్పరెంట్ వైట్ శారీ ధరించింది. నడుము అంచున కట్టిన చీర ఎప్పుడు జారిపోతుందో అన్నట్లుగా ఉన్నది. జుట్టు విరబోసుకుంది. ముఖానికి దట్టంగా మేకప్ దట్టించింది. ఆమె వంటికి కొట్టుకున్న ఖరీదైన పర్ఫ్యూమ్ చుట్టుపక్కల వాళ్లను మత్తెక్కిస్తుంది. పార్టీలో ఉన్న మగాళ్ళందరూ వయోభేదము లేకుండా ఆమెను తినేసేలా చూస్తున్నారు. ఒకరిద్దరు యువకులు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడాలని, రాసుకొని పూసుకొని తిరగాలని ప్రయత్నిస్తున్నారు. శ్రీలత ప్రేమ్తో, ఈ గెటప్లో ఎలా ఉన్నాను అన్నది. శ్రీలత, నిజము చెబుతున్నాను. ఇలా నా చెల్లి కానీ అక్క కానీ ఉంటే చీదరిస్తూ చెంప చెల్లుమనిపించేవాడిని. మరెవరైనా ఉంటే అసహించుకునేవాడిని.
ప్రేమ్, నీది చాలా ఓల్డ్ థింకింగ్. చూడు, ఈ మేకప్లో ఎంత గార్జియస్గా ఉన్నానో, అందరూ నన్ను ఎంత ఇదిగా చూస్తున్నారో చూడు. చూడు శ్రీలు, నీవు ఇలా కాకుండా సింపుల్గా డిగ్నిఫైడ్గా ఉంటే ఇంకా అందముగా ఉంటావు. దేవుడు నీకు సహజమైన సౌందర్యాన్ని ఇచ్చాడు. చూసేవాళ్ళు నిన్ను ఆబగా కాముకంగా చూస్తున్నారు తప్ప గౌరవ భావంతో కాదు. ఒక్క మగాడిగా ఇతర మగాళ్ళ చూపుల్లో ఏముంటుందో నేను ఈజీగా చెప్పగలను. ఇట్ ఈజ్ దేర్ కల్చర్, దేర్ ప్రాబ్లం. ఒకరి కోసం నేను అన్నింటినీ బిగించుకొని వంటింటికి పరిమితమయ్యే ఆడదానిగా ఉండలేను. స్త్రీలు మనిషి ఉన్నతంగా ఆలోచించాలి, సాధారణంగా జీవించాలి. నాగరికతతో పాటు సంస్కృతి విలువలకు ప్రాధాన్యమివ్వాలి. స్త్రీలను చూస్తే తల వంచి నమస్కరించాలి అనుకోవాలి తప్ప తలుపు చాటుకు లాక్కొని వెళ్ళి ఏదైనా చేయాలి అనిపించకూడదు. మనము మన కోసం బ్రతకాలి, ఒకరి కోసం కాదు. అయినా నేను ఇలా డ్రెస్ చేసుకున్నంత మాత్రాన చెడ్డదాన్ని అయిపోతానా? వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ మనం పాటించినా ఎదుటివాడు పాటించకపోతే యాక్సిడెంట్ అవుతుంది. మనము తప్పు చేయకున్నా శిక్ష మాత్రం తప్పదు. నీ డ్రెస్సింగ్ ఎదుటివాడిని టెంప్ట్ చేసి వాడిని తప్పు చేసేలా ఉసికొలిపితే తప్పు నీది అయినా కాకున్నా శిక్ష అనుభవించాల్సి రావచ్చు. చిన్నదానికి చాలా దూరం ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకొని నా బుర్రను పాడు చేస్తున్నావు. అరే, మీరు ఇక్కడ ఉన్నారా? అక్కడ డిన్నర్ స్టార్ట్ అయింది, రండి వెళదాము అంటూ అక్కడికి వచ్చిన రమ్య పిలవడంతో వాళ్ళు అక్కడ నుండి కదిలారు. శ్రీలత, ప్రేమ్ డిన్నర్ సెక్షన్ వైపు నడిచారు. ఇద్దరూ తమ ప్లేట్లలో ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేసుకుని వచ్చి కూర్చున్నారు. తినడం ప్రారంభించారు. ఇంతలో రమ్య వచ్చింది. శ్రీలు, అక్కడ నాన్ వెజ్ ఉంది చూసావా అన్నది రమ్య. శ్రీలత తన ప్లేట్ను డస్ట్బిన్లో వేసి నాన్ వెజ్ సెక్షన్కి వెళ్ళి చికెన్, మటన్, సీ ఫుడ్స్ వడ్డించుకొని అక్కడే నాన్ వెజ్ తింటున్న మిత్రుల దగ్గర కూర్చొని భోజనం చేసింది. ప్రేమ్ పప్పన్నముతో భోజనం పూర్తి చేసి మిత్రులతో మాట్లాడుతూ ఒక పక్కన కూర్చున్నాడు. శ్రీలత అక్కడికి రావడంతో ఇద్దరు ఒక పక్కకు వెళ్ళి కూర్చున్నారు. సారీ ప్రేమ్, ఐ లవ్ సీ ఫుడ్స్ అండ్ నాన్ వెజ్. అది చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాను. బీరకాయ, తోటకూర అంటే బోర్. నో ప్రాబ్లం, స్వీట్ తెస్తాను, కలిసి తిందాము. నో ప్రేమ్, నాకు స్వీట్ అంటే ఇష్టం లేదు. నీకు ఇష్టం ఉంటే తెచ్చుకొని తిను. నీకు ఇంకొక విషయం చెప్పాలి. నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను అంతగానే ప్రేమిస్తున్నాను. కానీ అంత మాత్రాన నీ అభిరుచులు నా కోసము, నా అభిరుచులు నీ కోసము మార్చుకోవలసిన అవసరం లేదు. నీవు స్వీట్ తిను, నేను లాబ్స్టర్ తింటాను. అంతేకాని నీ కోసం నేను స్వీట్ తినలేను. నా కోసం నీవు లాబ్స్టర్ తినవద్దు. నాకు అలాంటి సెంటిమెంటల్ సాక్రిఫైసెస్ అంటే నచ్చదు. ఎవరి వ్యక్తిత్వాన్ని వారు కాపాడుకుంటూ ఇతరుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలని నేను కూడా భావిస్తాను. దానితో పాటు మనతో పాటు 100 సంవత్సరాలు కలిసి కాపురం చేసేవారు పాటకు తగిన రాగంలా ఉండాలనుకుంటాను. ఓహ్, మనము మాటల్లో పడిపోయాం. మనము 4 గంటలకల్లా ఒక చోటికి వెళ్ళాలి. నీవు కూడా నాతో తోడుగా రావాలి అంటూ శ్రీలత అనడంతో వారిద్దరూ మిత్రులకు వీడ్కోలు చెప్పి అక్కడి నుండి బయలుదేరారు. శ్రీలత, ఫ్రేమ్లు సరాసరి కొద్దిసేపట్లో హెల్ప్ లైన్ వృద్ధాశ్రమానికి వెళ్ళారు. శ్రీలత అక్కడికి వచ్చిందని తెలియగానే అక్కడికి ఒక వృద్ధ జంట వచ్చింది. ప్రేమ్, వీరు మా తాతయ్య, నానమ్మలు అంటూ శ్రీలత పరిచయం చేసింది. వారిరువురికి తాను తెచ్చిన బట్టలు, పండ్లు, మందులు ఇచ్చింది. ఆ తర్వాత ఆశ్రమ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నెల నెల వారికై చెల్లించాల్సిన డబ్బులు చెల్లించింది. ఈ సమయంలో ప్రేమ్ వారి దగ్గర కూర్చొని మాట్లాడసాగాడు. శ్రీలత అక్కడికి వచ్చి, తాతయ్య, నానమ్మ, మీకు కావలసినవి తెచ్చాను. ఆశ్రమం వారికి డబ్బులు కట్టాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను అన్నది. వాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆమెను దగ్గరకు తీసుకొని ఏదో మాట్లాడబోయారు. తాతయ్య, నానమ్మ, నాకు చాలా పనులున్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు తీరికగా మాట్లాడతాను. పద వెళ్దాం ప్రేమ్ అంటూ ప్రేమ్ను తీసుకొని ఆశ్రమం బయటికి నడవబోయింది. వాళ్ళు దిగులుగా దుఃఖవదనంతో చూస్తుంటే ప్రేమ్కు ఒక్కసారిగా గుండె ద్రవించింది. పోనీ కాసేపు ఇక్కడే ఉందాము, కాసేపు వాళ్ళతో గడుపుదాము అన్నాడు. వాళ్లతో ఎంతసేపు ఉన్నా వాళ్లకు తృప్తి ఉండదు. నాకు అక్కడ చాలా పనులున్నాయి, పద వెళ్దాం అన్నది. ఇద్దరూ నిశ్శబ్దంగా బయటికి నడిచారు. అక్కడి నుండి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ప్రేమ్ బండి నాపాడు. రోడ్డు ప్రక్కన నీడనిచ్చే చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. శ్రీలత కూడా అక్కడికి వచ్చింది. ప్రేమ్, ఏమిటి ఇక్కడ ఆపావు? ఇంటికి వెళ్ళాలని లేదా? రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నదని ఏదైనా రొమాంటిక్ థాట్ వచ్చిందా? మీ నానమ్మ, తాతయ్యల గురించి చెప్పు సూటిగా అడిగాడు. మా తాతయ్య, నానమ్మలు కాస్త బోరింగ్.
వాళ్ళ ఆలోచనలు పద్ధతులు అంతా ఓల్డ్. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయవద్దు, ఇది చేయవద్దు, ఇది తప్పు, అది తప్పు అనేవారు. అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కస్టమ్స్ గురించి, కల్చర్ గురించి లెక్చర్స్. ఇవన్నీ మా అమ్మకు నచ్చదు. ఆమె స్వేచ్ఛాజీవి, ఫ్రీ స్టైల్ ఇష్టపడుతుంది. దానితో ఇంటిలో చాలా రోజులు గొడవలు, యుద్ధాలు. ఇదంతా భరించలేక మా అమ్మ ఇంటిలో వాళ్ళైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అని పట్టుబట్టింది. దానితో మా నాన్న వీళ్లను ఆశ్రమంలో చేర్చాడు. నెల నెల నేను కానీ మా నాన్న కానీ వచ్చి ఆశ్రమంలో డబ్బులు కట్టి కావలసినవి ఇచ్చిపోతుంటాం. స్త్రీలు స్వేచ్ఛ మంచిదే, కానీ కుటుంబంలో ఉన్న అనుబంధాలను, ఆత్మీయతలను, బాధ్యతలను అది మింగివేయవద్దు. స్వేచ్ఛ ప్రోగ్రెసివ్ వైపు, హ్యూమానిటీ వైపు తీసుకువెళ్ళాలి, కానీ డిస్ట్రక్షన్ వైపు కాదనుకుంటా. ఇదిగో వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడేవారు. అందుకే మా అమ్మకు తిక్కరేగి వాళ్ళను ఇంటి నుండి తరిమిగొట్టింది. మా నాన్న కొంచెం మంచివాడు కాబట్టి ఆశ్రమంలో చేర్పించాడు. వాళ్ళ మంచి చెడు చూస్తున్నాడు. వాళ్ళు అలా దీనంగా నీ చేతులు పట్టుకొని కాసేపు ఉండమ్మా అంటుంటే నీకేమీ అనిపించలేదా? అనిపించలేదు, అనిపించదు కూడా. ఎందుకంటే హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం అంతా ఇలాంటి వాటితో ముడిపెట్టుకుంటే మనకు దక్కేది చింతలు, చికాకులు, రోగాలు, మందులు, హాస్పిటళ్ళు, చాకిర్లు. మనము పెద్దవాళ్ళమవుతాం. వయసు ఉడిగిన తర్వాత మనకు ఆ గతి పట్టవచ్చు కదా. రేపు రాబోయే కష్టాలను తలచుకొని ఈరోజు ఉన్న సుఖశాంతులను పోగొట్టుకుంటామా? నాకు తెలిసినది ఒకటే, వయసును, యవ్వనాన్ని వృధా చేయరాదు. మనకు ఏది సంతోషం అనిపిస్తే అది చేయాలి. దానికి అడ్డుగా ఉన్న దేనిని లెక్క చేయరాదు. జీవితంలో ఉన్న దిగుళ్లను, సవాళ్లను, సమస్యలను గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వీటన్నింటినీ అధిగమించినా అనుభవించడానికి జీవితం మిగలదు అంటూ ప్రేమ్ వైపు చూసింది. ప్రేమ్ వింటున్నాడు. శ్రీలత మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. అయినా ప్రేమించుకున్న వాళ్ళు హాయిగా స్వర్గలోకాలు ఏలాలి. ఇల్లు, కుటుంబము, అతిథులు, రాకపోకలు, అచ్చట్లు, ముచ్చట్లు, పెట్టుపోతలు, బంధువులు, ముసలివాళ్ళ అనారోగ్యాలు ఇవన్నీ క్వైట్ బోర్. అందుకే మా అమ్మ మా నానమ్మను, తాతయ్యను ఇంటి నుండి పంపించమని మా నాన్నకు చెప్పినప్పుడు నేను మా అమ్మకు సపోర్ట్ చేశాను. మా అమ్మ కానీ నేను కానీ చెడ్డవాళ్ళము కాదు. వాళ్ళకి నెల నెల అన్నీ అందేలా చూస్తున్నాము. నీవు కూడా వర్రీ కావద్దు. మన పెళ్ళి కాగానే మీ అమ్మను కూడా ఇక్కడే చేర్చుదాం. ఆశ్రమ సెక్రటరీ మా నాన్నకు మిత్రుడు. చీప్ రేట్లో అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అంతా శ్రద్ధగా విన్న ప్రేమ్ ఆమె వంక చూస్తూ చెప్పడం ప్రారంభించాడు. శ్రీలత, ఈ 2 నెలల కాలంలో నేను నిన్ను గాఢంగా ప్రేమించాను. నీవు లేని జీవితాన్ని ఊహించుకోలేని పరిస్థితికి వచ్చాను. నీ వలపు మాయలో పడి లోతుగా ఏనాడు నిన్ను అధ్యయనం చేయలేకపోయాను. నచ్చిన అమ్మాయిని అర్థం చేసుకున్నాక ప్రేమించాలి అనుకున్నాను, కానీ ప్రేమించిన తర్వాత అర్థం చేసుకుంటున్నాను. ఇది బహుశా నేను చేసిన పెద్ద తప్పు. ఈరోజు నీ మాటలు, ఆలోచనలు నాలో జ్ఞానోదయాన్ని కలిగించాయి. నా మనసుకు పట్టిన అజ్ఞానపు మబ్బులు దిగిపోయాయి. మత్తు వదిలింది. నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ శ్రీలత వైపు చూశాడు. శ్రీలత క్యాజువల్గా ఉంది. మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రేమించుకున్నంత కాలము ఎదుటివారి మాటలు, చేష్టలు ఆహ్లాదకరంగా ఉంటాయి. పెళ్ళైన తర్వాత ప్రేమ మత్తు వదిలి జీవితము తాలూకు వాస్తవాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే తాము గడిపిన ప్రేమ జీవితానికి, ప్రస్తుతము గడుపుతున్న వైవాహిక జీవితానికి తేడాలు వస్తుంటే అక్కడే చిక్కులు వస్తాయి. అప్పుడు ప్రేమ మత్తు దిగిపోయి అంతకుముందు కనిపించిన ప్రతి అందమైన అంశము ఇప్పుడు వికారంగా, భరించరానిదిగా కనిపిస్తుంది. స్త్రీలు, నేను నైతిక విలువలను, సభ్యత, సంస్కారాలను గౌరవిస్తాను. నాది ఓల్డ్ థింకింగ్. నేను బీసీ మనిషిని. అలాగే నీవు ఒక విషయం తెలుసుకోవాలి. ప్రేమ మన ఇద్దరికీ సంబంధించినది, కానీ వివాహము 2 కుటుంబాలను కలిపేది. గృహస్థాశ్రమానికి పట్టుగొమ్మ, సామాజిక అవసరము. సమాజము కోసము, కుటుంబము కోసము, పుట్టబోయే బిడ్డల కోసము పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా త్యాగాలు చేయాలి. అది చేయలేని వాళ్ళు సుఖంగా ఉండవచ్చు, కానీ వాళ్ళ వల్ల కుటుంబ వ్యవస్థకు ఒరిగేది మాత్రము ఏదీ లేదు. విషయము కాస్త గంభీరముగా అనిపించడంతో శ్రీలత సీరియస్గా, గంభీరముగా మారింది. ముఖంలో మార్పులు రాసాగాయి. అది గమనించిన ప్రేమ్ మళ్ళీ మాట్లాడుతూ, శ్రీలత, నేను నీ కోసము, నీ ప్రేమ కోసము నా ఆహారపు అలవాట్లను, ఆచార వ్యవహారాలను మార్చుకుంటాను. నీ కట్టుబొట్టును, నీ విచ్చలవిడితనాన్ని, అదే నీ భాషలో చెప్పాలంటే నీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను.
నీకోసము ఏ ధర్మాన్నైనా స్వీకరిస్తాను. అభ్యుదయము వైపు నడిపించేంతవరకు నీ స్వేచ్ఛను స్వాగతిస్తాను. కానీ 2-3 నెలల ప్రేమ కోసం జీవితకాలము ప్రేమించి పూజించాల్సిన ప్రేమమూర్తి అయిన మా అమ్మను మాత్రము వదులుకోను. కుటుంబాలను విచ్ఛిన్నము చేసేది, కుటుంబ శ్రేయస్సును కోరనిది, అది ఎంత గొప్ప ప్రేమైనా, ప్రేమించే అమ్మాయి ఎంత అందగత్తె అయినా, సంపద చదువు కలిగినదైనా నాకు వద్దు. దేవుని దయ వల్ల ఈ 2 నెలలు నీవు ఎంత అడ్వాన్స్ అయినా నేను హద్దుల్లోనే ఉన్నాను. ఈ దశలో నీ ప్రేమను వదిలివేస్తున్నందుకు నేను బాధ కానీ సిగ్గు కానీ పడటం లేదు. అయినా మర్యాద మన్నన కలిగిన వాడిని కాబట్టి నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఈ అఫైర్ను ఇంతటితో ముగిద్దాము. నీ అభిప్రాయాలకు విలువనిస్తూ నిన్నుగా ప్రేమించేవారు దొరికితే వాళ్ళను పెళ్లి చేసుకో. చీకటి పడుతుంది, పద మీ ఇంటి దగ్గర దిగబెడతాను అన్నాడు బండిని స్టార్ట్ చేస్తూ. శ్రీలత ఏదో చెప్పబోయింది. ప్రేమ్ సమాధానమియ్యలేదు. యశోదమ్మ ఉదయమే లేచి పూజాధికాలు ముగించుకొని హాలులో కూర్చున్నది. ప్రేమ్ వంటింటిలోకి వెళ్ళి కాఫీ కలిపి 2 కప్పుల్లో పోసుకొని తల్లికి ఒకటి తెచ్చి ఇచ్చి తాను ఒకటి తెచ్చుకున్నాడు. ఏరా ప్రేమ్, నిన్న నాకు ఏమిటేమిటో చెప్పావు. రాత్రి వచ్చి నిశ్శబ్దంగా పడుకున్నావు. మీరు వస్తారని పాయసము గారెలు చేశాను. ప్రొద్దున చెత్తబుట్టలో వేశాను. ప్రేమ్ గట్టిగా నవ్వుతూ, అంతా నిజం అనుకున్నావా? అంతా తమాషాగా కల్పించి చెప్పాను. లేకుంటే నేనేమిటి, ప్రేమించడమేమిటి? నీకు బాగా నచ్చిన ఏ సంబంధమైన ఖాయం చేయి, నేను తాళిగడతాను అంటూ తన గొంతులో వస్తున్న జీరను ఆపుకుంటూ, కళ్ళల్లో రాబోతున్న కన్నీటి బిందువులను ఆపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.